కార్యక్రమానికి సమయంలో ప్రార్థన చేస్తూ ఒక మూడవ ప్రారంభించుకుందాం. మన ప్రభువు వర్షంలో తండ్రి దేవుని ఆత్మతో సత్యముతో ఆలోచించుకున్నారు. ప్రభువులో ప్రతి ఒక్కరికి చేస్తూ సమయం ఎందుకు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేస్తూ యొక్క మూడవ ఆరాధన కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడు పర్వతములు మీ పరిశుద్ధమైన వందనాలు స్తోత్రాలు స్థుతులు మహోన్నత ఈ ఉదయవాసము ఈ మూడవ ఆరాధన ఆత్మలు సచివులు ఆరాధించాలని పూర్వచ్చిన గురించి ఆస్వాదించింది. దాని రెండు ఆరాధనలు ఈ మూడవ ప్రార్థనలు పాటలు వాక్య పరీక్షలు కార్యక్రమాలు కాలుపులు అన్ని విషయాలు సమస్త మీరు చరిత్రగా చదివించుకొని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి కుమారుడు చూసుకున్నారు. మీరు మాకు అందించిన ఈ యువ పరీక్ష వాక్యాలు మీ పిల్లలుగా ఉండే యువత యోగ్యతలు ప్రాధాన్యం మీ నాలుగు పుస్తకాలు చేసుకొచ్చు. దాన్ని జరుగుతున్న కార్యక్రమాలు మా ప్రభుత్వం యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రార్థించిన మా పర్వతం ఆమె సమయంలో కలిసి దేవాదేవులను స్పృశించుటకు ప్రశ్నకు మొట్టమొదటిగా కలిసి పాటు ఇంకా కార్యక్రమాలు ఆరాధించడానికి ఆత్మ యెహోవా దేవుడు నామమున ఈ కార్యక్రమం
చేస్తున్నాం. మహోన్నతులు మానవాళి పరిస్థితులకు ఈ మూడు ఆరాధనలు ఆ వాగ్దాన్ని మా ఈ మూడు కార్యక్రమంలో వాటి పన్నెండు దేవుని ఆత్మలు సచ్చినప్పుడు ఆరాధించడానికి ఇప్పుడు వచ్చిన సంఘటనలందరికీ ప్రభుత్వంలో అదే ఇంతమంది ఉన్నారు కబడ్డీ కనపట్టలేదు అందునా చాలా సంతోషం. దేవునికి వాక్యంలో కొన్ని నిమిషాలుగా ఈరోజు మనం చాలా ఫ్రీగా కూర్చోండి కూర్చోండి. దేవునికి వాక్యం 15, 16, 17, 18 వచ్చారు సమయంలో గ్రంథం నుంచి ఈరోజు మనము ధ్యానించుకుంటున్నాం. ఉదయకాలంలో 2 ఆరాధనలో దేవునికి వాక్యాన్ని మనం వినడం జరిగింది. దేవునికి వాక్యంలో మొట్టమొదటి 15వ అధ్యాయంలో శామ్యూయల్ రిబ్యూక్స్ సౌలును సమూయేలు గద్దించాడనే విషయాన్ని, రెండవ వర్తమానంగా యెషయా కుమారుడు గురించి, మూడవ వర్తమానంగా సౌలు సమూయేలును పిలిచాడు. సౌలు దావీదును పిలిచిన సందర్భాన్ని నుంచి మూడవ వర్తమానంగా మనం 16వ అధ్యాయంలో సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో మనము 19వ వచనం చూడాలి. 19వ వచనం, సౌలు యెషయా యొద్దకు దూతలను పంపి గొర్రెల యొద్ద ఉన్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపుమనెను అనే మాటని ఇక్కడ మనం చూస్తాం. ప్రభుత్వ ఈ వచ్చిన భాగాన్ని మనం చూద్దాం. దేవుని వాక్యం చూసినప్పుడు సర్వసాధారణంగా సమూయేలు గ్రంథంలో ఈ సంగతులు మనకి బాగా ఎదురు కాకుండా, అయితే 16వ అధ్యాయం 19వ వచనంలో రాజైన సౌలు యెషయా యొద్దకు దూతను పంపిస్తున్నాడు. యెషయా ఎవరంటే దావీదు యొక్క తండ్రి. దావీదు యొక్క తండ్రి పేరు యెషయా. ఆ యెషయా ఏమంటున్నాడంటే గొర్రెల యొద్ద ఉన్న నీ కుమారుడైన దావీదు అంటున్నాడు. ఎవరట? గొర్రెల యొద్ద ఉన్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపమనెను అన్నాడు. ఎవరొద్దకు అంటే రాజు ఇశ్రాయేలు దేశంలో ఆ యెషయా కుమారుడైన దావీదును నా దగ్గర పంపించాడు అనుకున్నాడు. అంటే ఆలోచన చేయండి, ఒక రాజు పరుచుకునేవాడు. దావీదు ఏం పరుచుకునేవాడు? గొర్రెలను పరుచుకునేవాడు. గొర్రెలు పరుచుకునే వాడికి దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకి ఏమైనా సంబంధం ఉన్నా కదా? అసలు ఆలోచన చేయండి. అందులో చాలా మంది అంటారు నక్కకి నాగవాహనం ఉన్నంత తేడా అంటారు. అంటే నక్కకి నాగవాహనం ఉన్నంత తేడా ఎందుకు మాట్లాడుతున్నారంటే అసలు సంబంధమే లేదు. ఒక రాజు అంతటి వాడు ఒక గొర్రెలు పరుచుకునే వాడిని నా దగ్గర పంపించాడంటే ఎవరైనా న్యాయం చేశాడా? ఎవరైనా దేశానికి హాని పెట్టాడా? లేదు, ఏమీ కాదు. పిలిపించిన కారణం మనం ఆలోచన చేస్తే చాలా అద్భుతం అనిపిస్తుంది. ఎందుకు పిలిపించాలో ఆలోచించగలం. నీవు నేను కూడా ఆలోచిస్తే మనల్ని అనేక మంది బంధువులు ఆహ్వానిస్తుంటారు, వివాహానికి ఆహ్వానిస్తుంటారు, వారి గృహప్రవేశానికి ఆహ్వానిస్తూ ఉంటారు, వారి ఇంట్లో జరిగే శుభకార్యాలకు మనల్ని ఆహ్వానిస్తుంటారు. రండి, మీరు అందరూ రండి, కుటుంబంతో రండి అంటూ ఉంటారు. అయితే ఒక నాయకుడు, ఒక అధికారి మనల్ని ఆహ్వానించాడు అంటే, ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఒక ప్రధానమంత్రి కావచ్చు, ఈరోజు నీకు ఒక ఆహ్వాన పత్రిక వచ్చి రాగలిగా దేవుడి సరే మనం వచ్చాం. ఎలా వచ్చాం? నా కోసం వచ్చారో కాదుగా, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను. యాపపత్రం రాయబడుతుంది, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తారు. అంటే దేవుడు మనం పిలిచాడు. దేవుడు మానవాళిని మనము ఆయన తన ఉన్నతమైన పిలుపుకోవాలని మనం పిలిచాడు. నిజంగా ఆయన ఆహ్వానం అందుకుని మనము ఆయన సన్నిధిలో రావడం జరిగింది. ఆయనలో జీవించే అవకాశాన్ని దేవుడు మనకి దయచేసారు. పిల్లలు నిజంగా ఈ రోజు ఒక పిఎంఓ సీఎంఓ మనం ఆహ్వానిస్తే మనం ఎంత గొప్పగా ఫీల్ అవుతామో, అంతకంటే నీవు నేను కూడా గొప్ప
ఈ లోకాన్ని అందరి సమస్తము జగత్తు అందరి సమస్తము సృష్టించిన దేవాది దేవుడు. దేవుడు నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు. చాలా మంది దొంగ బోధకులు చెప్పే మాట అంటే దేవుడు నన్ను పిలిచాడు అంటారు. దేవుడు నిన్ను మాత్రమే కాదు, అందరినీ పిలిచాడు. అందుకే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, ఎవరైనా వచ్చి కొంతమంది దేవుడిని పిలుచుకున్నారండి అంటే ఆయనకి ఏదైతే సర్వత్వం ఉన్నవి ఇంకా నీ దేవుడితో పడతాం ఇష్టపడి మన ప్రభువే యేసుక్రీస్తు యొక్క మహిమను పొందగలని. చూడండి, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాడు. దేని వల్ల పిలిచారు? సువార్త వలన. అంటే సువార్త ప్రకటించబడ ద్వారా దేవుడు సమస్త మానవాళిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన పిలుస్తున్నాడు, ఆయన ఆహ్వానిస్తున్నాడు. రండి అని ఆయన దినమంతా కూడా ఆయన తన చేతుల్లో చాపుచున్నాడు. వారందరూ కూడా యాక మనసుతో నెపములు చెప్పసాగట. 14:18 లోకాసువార్త 14:18 అందరూ కూడా నెపములు చెప్పసాగారు. ఈ రోజు కూడా ప్రార్థన రండి, దేవుడిని నమ్ముకోండి, దేవుడి దగ్గరికి రండి అంటే చాలా మంది నెపములు చెప్పేవారు ఉంటారు, చాలా మంది సాకులు చెప్పేవారు ఉంటారు. దేవుని యొక్క ఆహ్వానాన్ని మన్నించి రాకుండా ఉండేవారు చాలా మంది ఉంటారు. దేవుడు పిలిచారు రండి అంటే రారు, ఎవరో మనుషులు పిలితే వెళ్తారు. ఇది దేవునికి ఆహ్వానం, దేవుడు పిలుస్తున్నాడు అంటే రారు. ఆలోచించండి, నెపములు చెప్పసాగట. 18 మొదటి వాడు పొలమన్నాడు, నేను అవసరంగా వెళ్ళిన దాన్ని చూడాలి అన్నాడు. పనులు ఉన్నాయి, దేవుడికి రావడానికి మనిషికి ఎన్నో పనులు ఉంటాయి. అందులో పిలిపతిలో పౌరున్నాడు, అందరూ తమ సొంత కార్యములే చూచుకొచ్చున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. దేవుడు ఒకరు రండి అయ్యా అంటే రాని వారు అనేక మంది ఉన్నారు. దేవుడి పిలుపు అనుకోండి, ప్రతిరోజు రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెడతా ఉంటాం. రండి, ఒక అనావశ్య వాక్యం అంటే మనం ఏమవుతుందంటే మనుషులు దేవుడి పిలుపును నిర్లక్ష్యపడుతున్నారు. సీరియల్ పిలుపులకు, సినిమాల పిలుపులకు, లోకం యొక్క పిలుపులకు లోబడి పడతారు. ఎందుకు ఈ సందర్భం ఏంటంటే రాజైన సౌలు దావీదును పిలిచాడు. దావీదు ఎవరంటే గొర్రెలు కాసుకునేవాడు. దావీదు ఎవరంటే గొర్రెలు కాసుకునేవాడు. ఆ గొర్రెలు కాసుకునే వాడిని ఇశ్రాయేలు దేశపు రాజు పిలిచాడు. ఈరోజు నీవెంత నేనంత, మన బ్రతుకులు ఏపాటివి, మన జీవితాలు ఏపాటివి, మన అంతలో మాయమైపోయే ఆవిరి వంటి బ్రతుకులైన మన కోసం దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి రండి ఆహ్వానించారు. ఎవరైతే యేసుక్రీస్తును విశ్వాసం ఇస్తారో, ఎవరైతే యేసుక్రీస్తును జీవిస్తారో వారికి నిత్య జీవాన్ని ఇస్తారని దేవుడు నీ కొరకు నా కొరకు గొప్ప వాగ్దానాన్ని ఆయన చేశాడు. ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు, ఆ పిలుపులను దేవుడు లోబడి జీవించాలి. ఇక్కడ దావీదును పిలిచిన దావాన్ని చూస్తే దావీదు యొక్క పిలుపులో, ఆయన దేవుడి పిలుపులో మన దగ్గర ఏ యోగ్యత లేదు. మనం పనికిరాని వారు, నీచులము, అసహ్యులము, అవిధేయులము చూస్తున్నామంటే ఆ యోగ్యత దేవుడిచ్చిందే కానీ నీ మటుకు నీకున్న యోగ్యత కాదు. నాకు నీకు ఉన్న యోగ్యత అయితే లేదు. అసలు నీకు నాకు ఆ యోగ్యత లేనే లేదు. అసలు ఆ యోగ్యత లేకుండానే మనం ఏం చేస్తాం? దేవుడు వారి యోగ్యతగా ఎంచబడి దేవుడు వారికి మనము రాగలిగాం. ఈరోజు కూడా ఆలోచించే నీవు కూడా దేవుడి సన్నిధిలో మనము సంతోషాలు అనుభవిస్తున్నామంటే, దేవుడి సన్నిధిలో ఆ సంతృప్తి మనం అనుభవిస్తున్నామంటే అది నీ గొప్పతనం కాదు, నీ నీతి కాదు, నా నీతి కాదు, అది దేవుడి యొక్క గొప్పతనం. దేవుడే మనం పిలిచాడు. దావీదు పిలిచిన విధానాన్ని, రాజైన సౌలు దావీదు పిలిచిన విధానాన్ని ఆలోచించాడు. ఎందుకు పిలిచాడు దావీదు, ఎందుకు పిలిచాడు సౌలు దావీదుని అంటే 16వ వచనం 14వ వచనం చూడండి. 14వ వచనం చూడండి. 16వ వచనం వచ్చేస్తే యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చి అతను వెరపింపగా సౌలు సేవకులు దేవుని యొక్క వచ్చిన దురాత్మను వెరపించున్నది. రాజన సౌలుకు ఒక బలహీనత ఉంది. రాజన సౌలుకు ఒక దురాత్మ పట్టుకుంటూ ఉన్న సందర్భాలు వస్తున్నాం. దేవుని ఆత్మ విడిచిపెట్టిపోయిన తర్వాత దురాత్మ వచ్చిన మాట మనం చూస్తున్నాం. ఎక్కడ వచ్చిందంటే దేవుడు అంటే మాకు
తెలిసిన వాడు ఉన్నాడు, మనకు తెలిసిన వాడు ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి 16వ వచనం, మా ఏలిన వాడమైన నీవు ఆగేము, నీ దాసులను మేము సిద్ధంగా ఉన్నాము. సితార చమత్కారముగా వాయింపగా ఒకరిని విచారించుకునే మాకు సెలవిమ్ము. దేవుని అతను దురాత్మ వచ్చి నువ్వు పట్టినప్పుడల్లా అతను సితారా చేత పట్టుకుని వాయించుల చేత నేను బాగుపడదు అని అతనితో అన్నది. సౌలు సేవకులు, రాజు యొక్క సేవకులు రాజుకు పట్టిన దురాత్మ వినిపించబడడానికి వారు ఇచ్చిన సలహా ఏంటంటే, సితారా వాయింపగలనే ఉన్నాడు, నువ్వు ఆజ్ఞాపిస్తే అతన్ని నీ దగ్గరికి తీసుకొస్తావు. అతడు నీకు దురాత్మ వచ్చినప్పుడల్లా సితార పట్టుకుని చమత్కారంగా వాయిస్తాడు. వాడు వాయించడం వల్ల ఏమంటున్నా, సితారా చేత పట్టుకుని వాయించడం చేత నీవు బాగుపడదు అన్నాడు. అంటే మీరు గమనించిన దురాత్మ వచ్చిన వారిని ఏం చేయాలి అని అంటే, సితారా చేత పట్టుకుని నీకు పట్టిన దురాత్మ పోవాలంటే ఆ దురాత్మను వదిలించడానికి సితారాన్ని చమత్కారంగా వాయించాలి. ఆ వాయించేవాడు కూడా వాళ్ళు బాగా తెలుసు, కానీ నువ్వు ఆజ్ఞాపిస్తే మేము అతన్ని తీసుకుని వస్తాం అని ఒక సొల్యూషన్ చెప్పారు రాజు యొక్క సేవకులు. ఆలోచించేది దాని గురించి మనం కొంచెం లోతుగా మనం ఆలోచించేదానికి మనం ఆలోచిస్తే, దురాత్మ పట్టిన వారికి సితార వాయిస్తే వదిలిపోతుందా? కేవలం సితార వాయిస్తే వదిలిపోతుందా? కొంతమంది మానసిక శాస్త్రవేత్తలు, మానసిక వైద్య నిపుణులు చెప్పే మాట ఏంటంటే, సంగీతం అనేది చాలా లోపల చెప్తారు. సంగీతము రాళ్ళను సేపు ఏం చేస్తున్నారు, కలిగిస్తుంది అంటాం. మీరు యూట్యూబ్ లో కొన్ని లైవ్ మ్యూజిక్ ఉంటాయి, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్స్ ఉంటాయి, నైట్ మోడ్ మ్యూజిక్ సర్వీస్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే, మీరు చూడకుండా కొన్ని పెద్ద పెద్ద రెస్టారెంట్లో, ఎక్కడికైనా రెస్టారెంట్లో వెళ్ళినప్పుడు చాలా లైట్ సౌండ్ తోటి, ఏ సితారో కావచ్చు, గిటార్ కావచ్చు, లేకపోతే ఫ్లూట్ కావచ్చు, చాలా సైలెంట్ గా ఒక సంగీతం అనేది, పాట కాదు, ఏదో దొరికేసే పాటలు కాదు, చాలా సైలెంట్ గా స్మూత్ గా ఒక రకమైన చాలా హెల్దీగా ఒక సంగీతం అనేది చాలా స్లోగా వినపడుతూ ఉంటారు. మీరు గమనించగలరు. అంటే ఎందుకు మీరు చెప్తారంటే దానిలో ప్రాసెస్ లేదు, కానీ ఆనాడు రాజు సౌలుకు పట్టిన దురాత్మ పోవడానికి రాజు సేవకులు ఇచ్చిన సలహా ఏంటంటే, సితార చమత్కారంగా వాయిస్తే ఆ దురాత్మను వదిలిపోతాడు. మానసికంగా కొన్ని స్ట్రెస్ గురవుతుంటారు మనిషి. మానసికంగా కొంత అలజడికి గురవుతున్నప్పుడు కొంతమంది చెప్తుంటారు, సంగీతం అనేది ఆ మనిషికి కలిగిన ఆ బాధ నుండి, వ్యాధి నుండి విడిపిస్తానని చెప్పేసి కొంతమంది శాస్త్రాలు చెప్తూ ఉంటారు. అంటే ఒక పాట వింటున్నప్పుడు ఆ పాటలో ఉన్న ఆ స్వరం కావచ్చు, మాధుర్యం కావచ్చు, ఆ సంగీతం కావచ్చు, మనిషిని తన ఆ మానసిక స్థితిలో నుండి బయటకు విడిపించే పరిస్థితి అనమాట. అందులో చాలా మంది ఇయర్ ఫోన్స్ వాడుతుంటారు, కొంతమంది హెడ్ ఫోన్స్ వాడుకుని ఎందులో పాటలు వింటూ జర్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే మీరు గమనించంటే, ఏ పాటలు మనల్ని ఆత్మీయంగా నడిపిస్తాయి? ఒక సినిమా పాటలు పెట్టుకుని ప్రయాణం చేయడం ప్రయోజనం లేదు. దేవుని పాటలను, దేవుని మాటలతో కూడిన పాటలను మనం వింటున్నప్పుడు మన మనసుకు ఒక రకమైన ఆహ్లాదాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, మన మనసులో బాధంతా కూడా కొన్ని పాటలు మనం వింటున్నప్పుడు ఆ పాటలు మన మనసుకు నచ్చుతూ ఉంటాయి. ఆ పదాలలో భావం మనం ఏం చేస్తుంటాయంటే, మన బాధలంతా కూడా అది విడుదల పొందింపు చేస్తుంటారు. మనం పాడుకుంటాం, నమ్మకమైన దేవుడైనా నీవే చాలు యేసయ్యా. పాట పాడుతున్నప్పుడు ఇంకా చాలా ఉన్నాయి పాటలు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఇలా పాడుకుంటూ వెళ్తే అనేకమైన పాటలు మనల్ని ఏం చేస్తాయంటే, మనలో ఉన్న బాధను, మనలో ఉన్న వ్యాధులను, మనకున్న ఆ మానసిక స్థితిని మారుస్తూ ఉంటాయి. ఈరోజున దేవుని పాటలు, ఈరోజు దేవుని మాటలు పాటలుగా పాడి చక్కని రీతిగా ఈరోజు వినిపించేటి సంగీత నిపుణులు చాలా మంది మనకి యూట్యూబ్ లో మనకి కనబడుతున్నారు. ఒక విశ్వాసిగా నీవు నేను అందుకే మనం గమనించండి. దేవుని వాటిలో యాకోబు పత్రికలో మనం చూస్తే, యాకోబు పత్రికలో మనము 5వ అధ్యాయం
అధ్యాయంలో చూస్తే 5వ అధ్యాయంలో 13వ వచనం చూసినప్పుడు మీలో ఎవరికైనా శ్రమ సంభవించను అతడు ప్రార్థన చేయను, ఎవరికైనా సంతోషమైన అతడు కీర్తనలు పాడవలను అంటాడు. అంటే మీరు గమనించినట్టే పాటలలో కీర్తనలో ఉండేట మాధుర్యం ఈరోజు నిండు కూడా ఒక రకమైన ఆందోళన మనం బయటికి ఖచ్చితంగా వినిపిస్తా ఉంటాం. సౌలు దురాత్మ పట్టిన వాడుకున్నాడు, అలాగే గురైపోయాడు. అటువంటి పరిస్థితుల్లో సౌలుకు ఏమవుతాడంటే సితారాను చమత్కారంగా వాయింపగలిగిన వాడు కావాలి. ఎందుకు దావీదు సౌలు రాజు సౌలు ఆహ్వానించాడు, పిలిచాడు? మనల్ని ఎందుకు పిలిచాడు దేవుడు? మనం పరిశుద్ధులుగా ఉంటాయి దేవుడు మనలను పిలిచాడు. రసూలాసు మొదటి మాట్లాడు చూస్తే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడని వాడబడుతుంటే గంతులు వేయడానికి కాదు, గొడవలు చేసుకోవడానికి కాదు, అల్లరి చేయడానికి కాదు, ఏదో కింద మీద పడి గొడవడానికి కాదు దేవుడు మనం పిలిచింది. ఈరోజు చాలా మంది ప్రార్థన అంటేనే అదే అనుకుంటున్నారు. ఈ రోజున కింద మీద పడి గొడవడమే, అరుపులు అరవడమే, కేకలు పెట్టడమే, ఇదేనా ప్రార్థన అంటే? దేవుడికి వచ్చేది పరిశుద్ధంగా ఎలా చేయబడతాం? అందులోనే వాక్యం తెలుస్తుంది. నీ వాక్యము నా పాదములు దీపములు నా త్రోవకు వెలుగునై ఉండరు. ఆ వాక్యము నిర్మలమైనది, ఆ వాక్యము సత్యమైనది, ఆ వాక్యము జుట్టుదైన దాళ్ళ కంటే మధురమైనది. ఆ వాక్యమే నిన్ను నన్ను కూడా పరిశుద్ధపరుస్తుంది. అటువంటి వాక్యాన్ని విడిచిపెట్టి ఎగిరి గొంతులు వేయడం వల్ల, గోల చేయడం వల్ల, అరుపులు అనడం వల్ల పరిశుద్ధం వస్తుందా? రానే రాదు. అసలు దేవుడిని పిలిచినందుకు కంటే ఈరోజు పరిశుద్ధులుగా ఉన్నాడే దేవుడు. ఆనాడు సౌలు, రాజైన సౌలు దావీదును ఎందుకు పిలిచాడు? తనకు దురాత్మ పట్టింది. ఆ దురాత్మ పట్టిన వాడు తన దురాత్మను విడిపించడానికి తన సేవకులు చెప్పాడు, దావీదు పిలిస్తే దావీదు నువ్వు దురాత్మ పట్టినప్పుడల్లా సితారాను చమత్కారంగా సముదా వాయింపగా ఉచ్చారించిన అర్థం చేసుకున్నాడు. తన సేవకులకు సెలవుగా వారు చూడవచ్చు. దావీదు యొక్క క్వాలిటీస్ చూపిస్తున్నాడు. జాగ్రత్తగా వింటే చెప్పవచ్చు. బెత్లెహేములోన యెషయా యొక్క కుమారుడు అతను చమత్కారముగా వాయింపగలడు. అతను బహుశూరుడు, యుద్ధశాలియు, మాటలాడపరియు, రూపస్యుడై ఉన్నాడు. అతని యొక్క గుణగణాలు చెప్తున్నారు. దావీదు యొక్క గుణగణాలు ఐదు రకాల గుణగణాలు చెప్తున్నారు. అతను ఒకటి చమత్కారంగా వాయింపగలడు, రెండవదిగా శూరుడు, మూడవదిగా యుద్ధశాలి, నాలుగవదిగా మాటలాడపరి, ఐదవది అతనికి ఉపయోగపడేది ఏదైనా ఉంటే. ఇప్పుడు సౌలు ఎందుకు పిలిచాడు? దావీదుకు ప్రయోజనకరం ఏదైనా ఉందా? దావీదుకి ఏమైనా ఉపయోగపడుతుందా? ఒకవేళ ఉపయోగపడితే ఉపయోగపడచ్చు కొద్ది కాలమే. సౌలుకు దురాత్మ పట్టింది. ఆ దురాత్మ నుంచి విడుదల పొందడానికి తన యొక్క స్వలాభం కోసం, తన యొక్క ఆ ఉపయోగం కోసం దావీదు యొక్క టాలెంట్ని, దావీదుకున్న తలాంతును బట్టి దావీదును పిలిచాడు. ఈరోజు దేవుడు నిన్నెందుకు పిలిచాడు? నీ వల్ల ఆయనకి ఏమైనా ఉపయోగం ఉందా? నీ వల్ల ఆయనకి ఏమైనా ప్రయోజనం ఉందా? ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని? రెండయ్యా, మీరు రండి, ప్రయాసపడి బాధపడుతున్న సమస్యల నా ఎదుకు రండి. యేసు పిలచుచుండే, యేసు పిలచుచుండే, పాప మోసే నిన్ను. యేసు పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడట? నీలో ఉన్న పాప భారాన్ని నీకే ప్రయోజనపడ్డది. చాలా మంది ఈరోజు ప్రభు నమ్ముకుంటే నాకేంటి అన్న పరిస్థితులు ఉన్నారు. రోజు మా ప్రాంతంలో వస్తే నీకు చాక్లెట్లు ఇస్తాము, లడ్డూలు ఇస్తాము, కేకులు ఇస్తాము, అవి ఇస్తాము, ఈ ఇస్తామని చెప్పుకునే వారు ఉన్నారు. అంటే ప్రభువుల దగ్గరికి వస్తే నేను నాకు అవి ఇస్తాయి, 500 దిగుదూరు అని చెప్పుకుని ఈరోజు వాటిని ఆశించే వారు ఉన్నారు. నేను సంతోషిస్తున్నాను. దేవుడు నిన్ను పిలిచాడు. నీలో ఉన్న పాపమంతా కూడా తీసివేసి, నీలో ఉన్న ప్రతి విధంగా శాపమంతా కూడా తొలగింపజేసి నేను పరిశుద్ధంగా చేస్తే ఆయన ప్రయోజనం ఉందా? ఆలోచించండి. దేవుడికి ఏమైనా ప్రయోజనం ఉందా? దేవుడికి ఏమైనా ఉపయోగపడ? మన ఎవరైనా ఉపయోగపడమా? దేవుడే కదా మనల్ని సృజించాడు. దేవుడే కదా మనకి సమస్త
ఆయన మహిమపరచడం, ఆయన గణపరచడం, ఆయన స్తుతించడం. అంతకుమించి దేవుడు ఏం కోరుకుంటా? న్యాయముగా నడుచుకుంటూ, కనికరమును ప్రేమించు, నీ దేవుడైనా ఎవరు నువ్వు నీతిగా జీవుడు. ఇంతే కదా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఇంకేం కోరుకుంటాడు దేవుడు? నిన్ను ఏమీ కోరుకోవట్లా దేవుడు. నీ నుండి వెండిని కోరుకోవట్లా, బంగారాన్ని కోరుకోవట్లా, ధనాన్ని కోరుకోవట్లా, నీకున్న సంపద ఏమీ కోరుకోవట్లా. అవన్నీ ఆయనే. నీదంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఈ లోకంలోకి నువ్వు ఎలా వచ్చావు? దిగంబరిగా వచ్చావు. దిగంబరిగానే వెళ్ళిపోవాలి. ఈ లోపల ఏమీ కాలేదు, ఏమీ తీసుకుపోవాలి, ఏమి పట్టుకోవాలి, ఏమి పట్టుకురావాలి. మరి ఏమిస్తాం మన దేవుడికి? వాక్యం వస్తుంది, నీవు సజీవంగా నీ శరీరంలో దేవుడికి సమర్పించుకోవట్లేదు. ఆయన ఇచ్చిన శరీరాలు పిల్లలతో మాట్లాడుతున్న సరస్సులు చెప్పుకుంటారు. చెయ్యి ఎవరిచ్చారు, కళ్ళు ఎవరిచ్చారు, నూనె ఎవరిచ్చారు అంటే దేవుడే దేవుడే అంటూ ఉంటారు. కాబట్టి అన్ని దేవుడు ఇచ్చావు. అయితే దేవుడు కోరుతుంది నువ్వు పరిశుద్ధంగా జీవించు. రాజు సౌలు దావీదును పిలవడానికి కారణం ఏంటి? దావీదులో ఏమున్నాయి? ఆ గుణగణాలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నా సరే నీకు ఆహ్వానం అనేది వస్తుంది. మన మంచిగా అంచెల కలెక్షన్ కావచ్చు, మన జరిగిన ఎంఎస్సీ ఎలక్షన్ కావచ్చు, మనం టికెట్లు ఇచ్చిన పరిశ్రమలు చూస్తాం. కొంతమంది ఆ టికెట్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టేవారు కొంతమంది ఉన్నారు. కొంతమంది పిలిచి మరి ఆ టికెట్లు ఇచ్చినవారు. అని మీకు అర్థం కావాలి. ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితి బట్టి మీకు అర్థమవుతుందని ఆ మాట. కొంతమందికి వాడు కోరుకోడు, కానీ పార్టీ వారు పిలిచి మా పార్టీ తరఫున నువ్వు నిలబడు, ఇదిగో నీకు ఈ టికెట్ ఇస్తున్నాము అని చెప్పి వారు నిలబెట్టిన అభ్యర్థులను మనం ఎంతో మందిని చూస్తున్నాం. ఎందుకు నిలబెట్టారు అంటే ఆ గ్రామంలో, ఆ మండలంలో ఆ వ్యక్తికి ఉన్న ఆ ఫాలోయింగ్ కావచ్చు, ఆ వ్యక్తి యొక్క మంచితనం కావచ్చు, ఆ వ్యక్తి ఉన్న గుణగణాలు కావచ్చు, పార్టీ దగ్గరికి వెళ్ళి ఆ పార్టీ వారు ఆలోచించి ఇదిగో మన వ్యక్తికి మనకి టికెట్ ఇస్తే అతను మన పార్టీ తరఫున నిలబడితే గెలుపుతాడు అనే ఒక ఉద్దేశంతో వారు కూడా. అంటే రోజున నీలో క్వాలిటీస్ ఉన్నాయా? నీలో లక్షణాలు ఉన్నాయా? దానిలో ఎటువంటి లక్షణాలు కనబడుతున్నాయంటే రాజైన సౌలే అతన్ని పిలిచే విధంగా. ఒకటి, అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళంటే రాజైన సౌలు దగ్గరకు తీసుకెళ్ళి. వాటిలో సామెతలు అనుకుంటారు. అక్కడ జ్ఞాన స్వరూపంలో ఒక మాట, చక్కని మాట తెలియజేస్తున్నాడు. ఏంటో సామెతలో ఈ మాట మనం ఆలోచన చేస్తే సామెతలో అనేకమైన సందర్భాలు మనం చూడొచ్చు. అయితే అందులో ఒక ప్రత్యేకమైన మాట మనం ఆలోచన చేస్తే అక్కడ ఏమని రాయబడుతుందంటే ఒక స్వామిని వాటి గురించి మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఒక పనివాడిని గురించిన సందర్భం కూడా అక్కడ మాట్లాడుతుంది. ఏంటి ఆ మాట అంటే ఒకసారి సామెతలకు మనం ఎంత గొప్ప మాట. తన పనిలో ఏముండాలంట? నిపుణత. నేను అంటున్నాను, దావీదులాగా సితారాలు చమత్కారంగా వాయించేవాడు దేశంలోకి ఎవరు లేరా? ఉన్నారు, ఎంతో మంది ఉంటారు. ఆ ఒక్కడనేంటి సితారా వాయించేవాడు గోవులకు వదులుతారు. ఆ ఒక్కడైనా యుద్ధశాలి, ఆ ఒక్కడైనా శూరుడు, ఆ ఒక్కడైనా మాట్లాడిపోయి ఆ ఒక్కడైనా శూరుడైతే చాలా. ఎంతమంది ఉన్నా కూడా దావీదు మాత్రమే ఎందుకు రాజైన సౌలు ద్వారా ఆహ్వానించబడ్డారు అంటే ఆలోచన చేస్తే ఈరోజు మనం చెప్పుకుంటే పని ఉంటారు. కొంతమంది పరివారం చూసినప్పుడు మంచి నెరవేస్తే నీ పని నువ్వు చూస్తూ వెళ్ళిపోతే ఆలోచించండి. తన పనిలో నిపుణత గలవాడిని చూచితవా? వాడు అలుపులు ఏమిటే కాదు, రాజులు ఏమిటే నిలుస్తాడు. నీకు ఒక పని అప్పగించారు. నీ వీధిలోనే, నీ ఇంట్లో, నీ పేటలోనే ఒక పని అప్పగించారు అనుకుంటాను. ఎన్నో చూసుకుంటారు. వీడికి చెప్తే డబ్బులు ఇవ్వడం, వీడికి చెప్తే ఉండకూడదు, కొంతమంది ఉంటారు. వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ పని, నీకు తెలిసిన పని ఏంటంటే అదే పని. ఆ పని సంపూర్ణంగా చేయి, మనసు పెట్టి చేయి. ఆ ఫలితాలను మరొక పని వస్తారు. అక్కడ కూడా మనసు పెట్టి చేయి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయి, ఇంకొక పని వస్తారు. అలా 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 పని చేసుకుంటూ వెళ్తే నీకు ఒక మంచి పేరు వస్తుంది. ఏంటంటే ఎవరి పని పిలిస్తే మంచి పని చేస్తానండి. అసలు దేనికి రాజపడి చాలా చక్కగా అతను పని చేస్తే మరి వెనక్కి తిరిగి చూసుకోవట్లేదండి, అంత మంచిగా చేస్తారండి. ఏమవుతుంది అక్కడ కీర్తి
ప్రచారం అవుతా ఉంటారు. అది మీరు ఆలోచన చేస్తే రోజున నీవు నేను కూడా గమనించగలిగితే నిపుణత, తన పనిలో ఏం కావాలట? నిపుణత. చిన్న పనే కదా అని చిన్నగా లేవు కాదు. నీకు వచ్చిన పని ఏదైనా ఆ పనిని మనసు పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తే నువ్వు రాజు ఎదుటి అంత ఆధిక్యత పొందుకుంటావు. అలాగే ఉండిపోవు. కానీ ఆ హెచ్చుకు ఆ ఎదుగుదలకు నువ్వు చెప్తున్నాడు. దావీదు సితార చమత్కారంగా వాయించినాడు. శూరుడు, యుద్ధ శూరుడు, బలశాలి, మాట్లాడే రూపసి అక్కడ చాలా మంది ఉంటారు. పనిచేసుడు అవును ఏదంటే గోడకమంది. మరి వాడిని ఎందుకు పిలుస్తాం మనం? రోజున నేను సిమెంట్ వర్క్ చేస్తూ ఉంటాను, మీకు తెలుసు. వేలుపూర్ నుంచి పిలుస్తూ ఉంటాను ఒక మేస్త్రి గారిని. ఇక్కడ చుట్టుపక్కల లేరు ఎవరు మేస్త్రులు, ఎవరు లేరా తప్పు మేస్త్రులు బోళ్ళ మంది చూసే అతను ఏమడిగంటే నా దగ్గర కూడా ఏమవుతుంది ఇప్పుడు అతను ఆ తర్వాత అతని దగ్గర కొంతమంది పని చూస్తారు, మరి కొంతమంది అడుగుతారు. అంటే ఏమవుతుందంటే ఈ రోజున మనిషి తన దగ్గర ఉన్న టాలెంట్ని, తలాంతిని, తన యొక్క పరికరాన్ని దావీదైతే సితార చమత్కారంగా వాయిస్తున్నాడు. అనుకుని ఉన్నాడు రాజు నన్ను పిలుస్తాడు. దేని కారణాలు బట్టి? ఈ కారణాలు బట్టి అనుకోరా. సితార ఏదో మామూలుగా వాయించుకుంటున్నాడు, గొర్రెలు కాసుకుంటాడు. ఆ అరణ్యంలో గొర్రెలు కాసుకున్నప్పుడు ఏదో సరదాగా కొంచెం ఆటవిడుపుగా ఆ సితార చేతబడిని వాయించుకుంటూ వెళ్తున్నాడు. అది ఎవరో విన్నారో లేకపోయినా ఎవరో విన్నాడు, మొత్తం మీద ఆ విన్న పరిస్థితి వెళ్ళింది. దేవుడికి ఇచ్చిన పని, దేవుడికి అప్పగించిన పని నువ్వు నమ్మకంగా, యథార్థంగా, నిస్వార్థంగా ఈరోజు నువ్వు పని చేయగలిగితే దేవుడు నువ్వు బహుగా దీపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తన పనులు నిపుణత గల వాడిని చూసిన వాడు అనుకునేదే కాదు, రాజు ఎదుటనే నిలుస్తాడు. ఈరోజు నీకు నేను ఆలోచించాను దేవుడికి కలగాలని దేవుడికి మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను మాట్లాడుతున్న మనము ఈరోజు నీ పనిలో, నీ పరిచయంలో నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు ఒకసారి కావచ్చు. ఎటువంటి వాడికి ఉన్నావు? ఎక్కడ వేస్తున్నావు? అక్కడ ఉన్నట్టుగా ఉన్నావు. నువ్వు పిలవబడుతున్నావు ఎవరు చెప్తారా? అంటే పిలిచేవాడిని నీలో ఏం చూస్తున్నారు అనేది కూడా గుర్తించగలరు. నువ్వు ఇస్తే కాదు, వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలిపించుకునే వాళ్ళు ఉంటారు, ఎక్కడితో కోరుకున్న వాళ్ళు కాదే కాదు. నీ టాలెంట్ చూడాలి, నీ ఫలితాలను చూడాలి. నీ ఫలితాలను బట్టి మాత్రమే పిలిచాను. ఈరోజు నన్ను కూడా చాలా మంది చాలా చోట్లకి ఆహ్వానిస్తున్నారు, పిలుస్తుంటారు. నేను వారికి ఫోన్ చేసిన పిల్లలు అని చెప్పి వారిని ఏమి ఎంటర్టైన్ చేసేవాడిని కాదు. వాళ్ళగానే పిలుస్తారు. పెట్టారు ఫేస్బుక్ లో పెట్టున్నారు, వాటి ఉంటారు, పిలవచ్చు మనం ఒకసారి పిలవచ్చు అంటారు. నేను ఎందుకు విషయం చెప్పాను? నా గొప్పతనం చెప్పట్లా, నేనేదో వారికి ఇస్తానని కాదు. కేవలం తలాంతు. ఈరోజు దేవుడికి ఏ తలాంతు చూడాలి? నువ్వు నీ తలాంతును పాడు చేసుకో. ఈరోజు ఎంతో మంది వ్యసనాలకు లోనైపోతున్నారండి. ఎవరు మంచి పనివాడు, మంచి ఆర్టిస్టు, మంచి పని చేయగలరు, మంచి కార్యం చేయగలరు, కానీ వ్యసనం. ఎవరు పిలుస్తాను నేను? అంటే నువ్వు ఎంత మంచి పని చేసినా నువ్వు ఆ మధ్యాహ్నం బానిసైపోతే నేను ఎవరు పిలిచి పనిలో పెట్టుకుంటా?